మీరు రాజశేఖర రెడ్డి గారికి అంత సన్నిహితులైంది జగన్మోహన్ రెడ్డి పార్టీ వేరు కుప్పటి పెట్టినప్పుడు పార్టీ నుంచి బయటకు వచ్చినప్పుడు కాంగ్రెస్ నుంచి పరిస్థితులు మీరు అన్నీ గమనిస్తూనే ఉన్నారు. ఎందుకు మీరు యాంటీ జగన్గా తయారయ్యారా మచ్చా? నేను ఎప్పుడు యాంటీ జగన్ ఏం లేదే. లేరా? ప్రో కాంగ్రెస్గా ఉన్నారన్నారు. అయితే ప్రో కాంగ్రెస్ అయినా నేను జగన్ కూడా ఎప్పుడు ఏమల్లా. మీరు ఒకసారి పాత సీడీలు అవి తీసుకుని తిరగండి. దెర్ వాజ్ అ బ్రీఫ్ పీరియడ్ మీరు నాకు ఎప్పుడంటే వాళ్ళకి నాకు నా మీద బాగా అటాక్ చేసింది ఏ సందర్భంలో అంటే రాజశేఖర రెడ్డి గారిది యాక్సిడెంట్ కాదు అని మీరు స్టేట్మెంట్ ఇచ్చారు. నేను కాదు, వైఎస్ఆర్సీపీ ఎవరో స్టేట్మెంట్ ఇచ్చారు. ఎవరు ఇచ్చారో తెలియదు, నాకు గుర్తులేదు. అది నెల్లూరు ఎలక్షన్ జరుగుతుండగా, బై ఎలక్షన్. సుబ్రహ్మరెడ్డి గారు క్యాండిడేట్ అప్పుడు రాజమోహన్ రెడ్డి గారిని 3 లక్షలతో గెలిచాడు. అప్పుడు నేను ఏమన్నానంటే మరి 2 ఏళ్ళు ఏం చేశాడు జగన్? నీకు ఏమన్నా అప్లికేషన్ ఉంటే నాకు చెప్తే నేను ఫైట్ చేద్దాను కదా. నాకు తెలిసింది డెఫినెట్గా యాక్సిడెంట్. ఇవాళ వచ్చి నువ్వు యాక్సిడెంట్ కాదని చెప్పి అంటున్నావు. జగన్ కాదు అన్నది, ఎవరో పార్టీ వాళ్ళు అనగానే నా మీద మొత్తం అందరూ రాజశేఖర రెడ్డికి యాంటీగా తయారయ్యారని. రాజశేఖర రెడ్డి లేకపోతే నువ్వు ఎక్కడున్నావు, నువ్వు ఇలా మాట్లాడతావా అలా మాట్లాడతావా అని రాజశేఖర రెడ్డిని నేనే చంపించేసిన లెవెల్లో అటాక్ చేశారు. సరే ఇవన్నీ రాజకీయ, నేను అప్పుడు కాంగ్రెస్లో ఉన్నాను, నన్ను నేను సమర్థించుకుంటాను అంతే తప్ప నేను జగన్కి TV9లో రవిప్రకాష్ ఇంటర్వ్యూలో కూడా నేను క్లియర్గా చెప్పాను, యాజ్ పర్లా జగన్ చేసింది దాంట్లో ఏమీ అఫెన్స్ లేదని. క్విట్ ప్రోకో అనేది ఎప్పుడూ ప్రూవ్ అవ్వదు. ఇప్పుడు కూడా అదే స్టాండ్ మీద ఉన్నాను నేను. జగన్ తండ్రి సీఎంగా ఉండి జగన్ డబ్బు సంపాదించుకోవటం అన్నది న్యాయం, అది ధర్మమా అని అడిగారు అనుకోండి, దాని మీద డిబేట్ చేయొచ్చు. అంతకుముందు ఇంతే ఉండేది, ఈయన సీఎంగా ఉన్న టైంలో ఇంత పెరిగాడు, ఇది న్యాయం అని అంటే చేయొచ్చు. ఈ పెరగటం ఇల్లీగల్గా పెరిగాడు, మోసాలు చేశాడు, ద్రోహాలు చేశాడు అంటే వీళ్ళు లేదు. అది ఎందుకంటే నేను ఆ కేసు చదివాను, మొత్తం చూశాను. ఆ కేసులో అతని కేసులో అసలు లోపల పంపించడమే రాజకీయం. మీరు అంటే నిజాయితీ అండ్ మీకు పర్సనల్ అజెండాలు లేవు, సత్యం వైపు లేకపోతే నిజంగా సేవ కొంత వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకుందామని వచ్చారు రాజకీయాల్లోకి. ఈ క్రమం జరుగుతున్నప్పుడు ఎప్పుడు మీకు కోపం రాలేదా? అంటే అక్కడ కాంగ్రెస్ అధిష్టానం ఎందుకు ఇలా చేస్తుంది తెలిసి ఒకటి సూసైడ్ చేసుకోవడం పార్టీకి, 2 కావాలని ఇబ్బంది పెట్టడం, ఈ CBI కేసులు ఎవరిని చూసి ధర్మాగ్రహం రాలేదా మీకు? వచ్చి ఉండొచ్చు, కానీ పార్టీలో ఉన్నాం, అంత ధర్మాగ్రహం వెలిబుస్తే పార్టీ భయపడే అంత మనిషిని కాదు నేను. నా ప్రయత్నం నేను చేశాను, తప్పు చేస్తున్నారని చెప్పాను. ఎందుకంటే రాజశేఖర రెడ్డి కొడుకుని కాంగ్రెస్ వాళ్ళు జైల్లో పెట్టడం అనేది ప్రజలు ఒప్పుకోరండి. ఈ ఆంధ్ర గొడవ ఏమీ లేకపోయినా కాంగ్రెస్కి అదే పరిస్థితి వచ్చింది. మీకు తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చి చేసింది అనుకోండి, జనం పట్టించుకోరు, వాళ్ళకి ఎప్పుడు పడదు కదా అని. కాంగ్రెస్ గవర్నమెంట్ రాజశేఖర రెడ్డి కొడుకుని జైలుకు పంపిందిరా అన్నది ఏదైతే ప్రజల్లోకి వెళ్ళిందో చాలా తప్పదే. దానివల్ల చాలా నెగిటివ్ వచ్చింది. అప్పటికే అయిపోయింది కాంగ్రెస్. తర్వాత జరిగిన వాటి వల్ల ఇంకా పడిపోయి 1.5-2%లో పడిపోయింది. కానీ చాలా తప్పు చేశారు. రామోజీరావు గారిని తిట్టాలంటే ఎందుకు ఎప్పుడు ప్రతి ఛానల్లో మిమ్మల్ని పిలుస్తారు? ఏమో, నేను ఎప్పుడు ఆయన తిట్టలేదు. మరి అంటే ఆ భూముల విషయం అవి ఇవి అయినప్పుడు అక్కడ నేను ఇల్లీగాలిటీస్ క్వశ్చన్ చేశాను. అదే చెప్తున్నాను మీకు, జగన్ దాంట్లో ఇల్లీగల్ లేదని ఎందుకు చెప్తున్నానంటే అక్కడ ఇల్లీగల్ ఉంది. ఆయన ఏమంటాడంటే రామోజీరావు గారు, నేను ఇమ్మోరల్గా ఏం చేశాను చెప్పండి, డబ్బు తీసుకున్నాను మళ్ళీ వెనక్కి ఇచ్చాను, చిట్ ఫండ్ కంపెనీ నడుపుతున్నాను, రూల్ ప్రకారం బ్యాంక్లో పెట్టాలి, నేను పెట్టను, మీకెందుకు బాధ? అక్కడ తీసుకున్న వాడికి ఏ బాధ లేనప్పుడు నా చిట్ ఫండ్ కంపెనీలో చీటీ పడిన వాడికి లేని బాధ మీకెందుకండి బాధ?